సింగపూర్ వెళ్తున్నారా? అయితే ఈ ట్రావెల్ డెస్టినేషన్లను మర్చిపోకండి మరి. హైదరాబాద్ నుంచి సింగపూర్ ఫ్లైట్ డిస్టెన్స్ వచ్చేసి 3296 కిలోమీటర్లు, 4.5 గంటల జర్నీ. ప్రస్తుతం సింగపూర్ డాలర్ కరెన్సీ విలువ 57 రూపాయలు ఉంది. అంటే సింగపూర్లో ఏం కొన్నా ఏం తిన్నా భారతీయులకు భారమే. మరి అక్కడ చూడదగ్గ పర్యాటక ప్రదేశాలపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పదండి. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సింగపూర్ అనేది ఒక దీవి, నగరము, దేశము కూడా. చాలా చిన్నది. తూర్పు నుంచి పడమరకు 50 కిలోమీటర్లే ఉంటుందన్నమాట. ఉత్తరం నుంచి దక్షిణానికి 27 కిలోమీటర్లే ఉంటుంది. తీర ప్రాంతం వచ్చేసరికి 193 కిలోమీటర్లు ఉంటుంది. మన హైదరాబాదు లేదా వైజాగ్ అంత ఉంటుందన్నమాట చెప్పుకోవాలంటే. కాబట్టి అక్కడ టూరిజం ట్రిప్ అనేది వారంలోపే పూర్తవుతుంది. ఒకప్పుడు ఇండియా కంటే వెనుక ఉండే సింగపూర్ ఇప్పుడు అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఉంది. అక్కడ నివసిస్తున్న భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. సింగపూర్లో ఎటు చూసినా అందంగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అత్యద్భుతంగా కనిపిస్తుందన్నమాట. సింగపూర్లో అంతర్జాతీయ చాంగి ఎయిర్పోర్ట్ అనేది భలే ఉంటుంది. అక్కడ కృత్రిమ జలపాతం అనేది ఉంది. దట్టమైన అడవిలో ఉన్నట్లు కనిపిస్తుంది ఆ ప్రదేశం. ప్రపంచ బెస్ట్ ఎయిర్పోర్ట్స్లో ఇది ఒకటి. ఇక్కడ ఫ్లైట్స్ దిగిన వారికి ఎయిర్పోర్ట్ దాటి రాబుద్దే కాదు. అక్కడే ఉండాలనిపించేంత అందంగా ఉంటుంది మరి. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ఫారెస్ట్ అనేది ఇక్కడ అద్భుతమైన ఒక కృత్రిమ ఇండోర్ జలపాతం అన్నమాట. ఇక్కడ దట్టమైన అడవిలో ఉంటుంది. ఇక్కడ చాలా సాహసాలు చేయవచ్చు. ఇక్కడున్న మొక్కలు, చెట్లు విచిత్రమైనవిగా ఉంటాయి. ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఏరియల్ వాక్వేస్ అనేది ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సింగపూర్లో మరో చూడదగ్గ ప్రదేశం సింగపూర్ జూ. వర్షాధారిత అడవి ఉంటుంది. ఇందులో 2800 జంతువులు ఉన్నాయి. 300 క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు ఉంటాయి. వైల్డ్ లైఫ్లో జంగిల్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రాణులతో ఫోటోలు దిగవచ్చు. సింగపూర్లో లిటిల్ ఇండియా, చైనా టౌన్, అరబ్ స్ట్రీట్ వంటివి ఉన్నాయి. 1970 నుంచి సింగపూర్ ఎలా అభివృద్ధి చెందిందో ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. 4 తరాల వారు ఎలా డెవలప్ చేశారో అర్థమవుతుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది రుచికరంగా ఉంటుంది మరి. సింగపూర్లో మీరు ఏ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవచ్చు. దీన్ని గో సిటీ ప్యాకేజీ అంటారు. 2 లేదా 3 లేదా 4 ఇలా 7 అట్రాక్షన్స్ని ఎంచుకొని ఒక్క రోజులో అన్నిటినీ కవర్ చేసుకోవచ్చు. ఇలా 30 దాకా ప్లేసెస్ ఉంటాయి. బస్సులో తిరుగుతూ చూసే వీలు ఉంటుంది. ఈ సింగపూర్లో ప్రైవేట్ టూర్ ప్యాకేజీ కూడా ఉందండోయ్. సింగపూర్లోని ఒక్క రోజులో పైన అలా చూసేయాలంటే ప్రైవేట్ టూర్ ప్యాకేజీలు ఉంటాయి. దీన్నే సైట్ సీయింగ్ టూర్ అని కూడా అంటారు. ఈ ప్యాకేజీ రేట్ వచ్చేసి 20,000కు పైగా ఉంటుంది. మీకు సొంత వెహికల్ ఇస్తారు. మీకు నచ్చినట్లు తిరగొచ్చు. ముందే ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ప్లేసెస్ని చూసేందుకు వీలవుతుంది. చూసారు కదా, నేను చెప్పిన ఈ సజెషన్స్ మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు వెళ్ళిన అనుభవాలు ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి, పంచుకోండి.